శ్రీ గురుభ్యో నమః. నమశివాయ చ నమశివాయ. సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం. జగద్గురువులు శ్రీ శ్రీ ఆది శంకరాచార్య విరచిత శివానంద లహరి స్తోత్రంలోని 31వ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. గం గణపతి నమః. నాళం వా పరమోపకార కమిదం వేకం పశూనాం పదే పశ్చిన్ కుక్షిం గతాన్ చరాచర గణాన్ బాహ్యస్థితాన్ రక్షితుం సర్వామర్చ పలాయనౌషధమతిజ్వాలాకరం భీకరం విక్షిప్తం గరళం గళేన నగిలితం నోద్వీర్ణమేవ త్వయా. నమశివాయ చ నమశివాయ. పరమ ఉపకారి ఆచార్యులు వారు ఈ శ్లోకం ద్వారా పరమేశ్వరుని యందు ఉన్న లోకోత్తరమైన శక్తిని చూపుతున్నారు. హే పశూనాంపతే, ఓ భూతనాథ, కుక్షిగతాన్, కడుపులో ఉన్న చరాచర గణాన్, స్థావర జంగమ సమూహములను, బాహ్యస్థితాన్, వెలుపల ఉన్న వారలను, రక్షింతు, కాపాడుటకు, పశ్యన్, ఆలోచించు, త్వయా, నీ చేత, అతి జ్వాలాకరం, మిక్కిలి తాపము కలుగు చేయనిదియు, భీకరం, భయంకరమైనది, గరళం, కాలకుట విషము, సర్వామర్త్య, సమస్త దేవతల యొక్కయు, పలాయన, పారిపోవుట అనేడు రోగమునకు ఔషధం, మందు అగునట్లుగా, గళే, కంఠమునందు, నిక్షిప్తం, నిలుపబడినదే, నా గళితం, మృంగబడలేదు, నోద్దీర్ణమివ, వెలుబడట లేదు, పరమోపకారం, మిక్కిలి ఉపకారమైన, ఇదం ఏకం, ఇది ఒక్కటియే, నాలంబా, నీ మహిమ తెలియటకు చాలదా. ఓ పశుపతి శివ, కడుపులో ఉన్న చరాచర ప్రాణి సముదాయమును, వెలుపల ఉన్న దేవతలు మొదలైన వారిని కాపాడవలెనని మిక్కిలి జ్వాలలు కలిగిన భయంకరమైన కాలకుట విషమును కంఠములో వేసుకొని సకల దేవతలు పారిపోవలసిన అవసరం లేకుండా ఉండునట్లు కంఠకూపమున నిలిపితివి. నీ మహోపకారమునకు ఇది ఒక నిదర్శనము చాలదా. అమృతమును పొందుటకు దేవతలు అసురులు కలిసి క్షీర సముద్రమును వధించినప్పుడు ముందుగా బయటపడిన ప్రళయాగ్ని వంటి కాలకూట విషమును శివుని వారు తన కంఠకూపమున నిలిపి సకల లోకములను కాపాడిన విషయము జగద్విదితం. ఆచార్యులు వారు ఈ విషయమును స్మరించుచు, నీవు అందరికంటే మహోపకారివి అనుటకు నిదర్శనము ఒక్కటి చాలదా అని స్తుతించుచున్నారు. ఓ భూతనాథ, పశుపతి, మల్లికార్జున స్వామి, పరమ ఉపకార, లోకాలపై నీకు ఎంత జాలి కలదయ్యా స్వామి. సముద్ర మథనం జరుగుతూ ఉంటే మహాకాలకూట విషం నిప్పులు క్రక్కుతూ పొంగి పొరలు వచ్చిందే, ఆ భయంకర ఉద్ధృత దృశ్యం చూసి దేవతలు అందరూ ఇక ప్రాణాలు నిలవవు అని భయపడుతూ ఉంటే, ప్రాణాతురులైన వారిని రక్షించాలని ఈ విషం స్వీకరించావా. ఈ విష ప్రభావం వలన లోపల లోకాలు కాలిపోతాయని లోపలికి మినగలేదా, బయట లోకాలు భస్మం అవుతాయని బయటకు క్రక్కలేదా. లోకక్షేమం కోసం ఆ కాలకుట విషయాన్ని క్రక్కలేక మృంగలేక పుక్కిటనే పట్టి ఉంచావా దేవా.
లోకాల కోసం, లోకుల కోసం ఎంతటి కష్టాన్ని భరిస్తున్నావయ్యా శంకర గరళకంఠ. నీకు 100 నమస్కారములు, 1000 నమస్కారములు, ప్రదక్షిణలు ఇవేమీ చాలవయ్యా. శివ, నీ భార్య సర్వమంగళ నీకు సరియైన జోడు. ప్రజలకు మేలు కలగాలని నీ భార్య సర్వమంగళ తన మంగళసూత్రంపై నమ్మకం ఉంచి నిన్ను కాలకూట విషం తినమన్నదా? లోకంలో ఏ భార్య అయినా ఈ విధంగా చెబుతుందా? మీ దంపతులు ఇరువురు లోకాలకు, లోకులకు మాతాపితరులని దృఢపరచటానికి శివుని వారి చేత నీవు విషం తినిపించావా? ఎంతటి ఆశ్చర్యం! పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకు. పరహితమి పరమధర్మము, పరహితునకు నిదురు లేదు పర్వేందు ముఖి. మృంగిడివాడు విభుండని మృంగిడిదియు గరళమనియు మేలని ప్రజకొని మృంగుమని సర్వమంగళ మంగళసూత్రంబు నింత మదినందెనదో. హరుడు గళమునందు హాలాహలము పెట్ట గప్పు గలిగి తొడవు కరణి నొప్పి సాధురక్షణంబు సజ్జనులకు నిన్న భూషణంబు కాదే భూవరేంద్ర. భూపరీక్షితు హరుడు హాలాహలాన్ని కడుపులోకి మృంగకుండా కుత్తుకలో నిలుపుకోవడం వలన శివులు వారి కంఠంపై నల్ల మచ్చ ఏర్పడి ఒక ఆభరణం నప్పింది. ఆలోచించి చూస్తే ఉత్తముడు సాధు సంరక్షణ అలంకరణయే కదా. వాగద్ధా వివసంపృక్తో వాగద్ధ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. ఆ పార్వతీ పరమేశ్వరుని అనుగ్రహం మనందరి మీద కలుగుగాక. నమః శివాయ.